ఈరోజు ఈ వీడియోలో అహోబిలంకి ఎలా చేరుకోవాలి, అహోబిలంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఈ వీడియోలో ఏమేమి ప్రదేశాలు కవర్ చేయబోతున్నాను, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, బడ్జెట్ ఎంత, ఇలాంటి విషయాలు తెలుసుకోబోతున్నాము. ప్రకృతి ఒడిలో అందమైన కొండల మధ్య పచ్చదనంతో సాహసంతో చేసే ఆధ్యాత్మిక ప్రయాణమైన అహోబిలం క్షేత్రం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. పుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. మీ హోమ్ టౌన్ నుంచి నంద్యాలకి చేరుకోండి. నంద్యాలలో బస్ స్టాండ్ దగ్గరలో మీరు రూమ్ తీసుకోండి. బస్ ద్వారా మీరు మహానంది, యాగంటికి ఈజీగా చేరుకోవచ్చండి. ఒక్క రోజులో మహానంది, యాగంటి, రవ్వలకొండ, చింతమాండ మఠం, నేలమఠం ఎలా కవర్ చేయాలి, ఏమేం ప్రదేశాలు చూడాలి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంకా అహోబిలం గురించి వచ్చేసరికి అహోబిలం వెళ్ళటానికి 2 ways ఉన్నాయండి. ఒకటి బస్ ద్వారా వెళ్ళచ్చు, రెండోది క్యాబ్ ద్వారా వెళ్ళచ్చండి. ముందు బస్ ద్వారా ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. అహోబిలానికి వెళ్ళటానికి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం ఆలగడ్డకి చేరుకోవాలి. నంద్యాల బస్ స్టాండ్లో నంద్యాల నుంచి ఆలగడ్డకి వెళ్ళే బస్సులు ఉంటాయండి. నంద్యాల నుంచి ఆలగడ్డ 42 కిలోమీటర్లు ఉంటుంది. 1.5 hour జర్నీ పడుతుందండి. ప్రతి 1 hourకి మనకి బస్సు ఉంటుంది. ఆలగడ్డ చేరుకున్న తర్వాత ఆలగడ్డ నుంచి అహోబిలం 24 కిలోమీటర్లు ఉంటుందండి. ఆలగడ్డ నుంచి అహోబిలానికి వెళ్ళటానికి ప్రతి 1/2 hourకి ఒకసారి బస్సు ఉంటుంది. జర్నీ వచ్చేసరికి 45 minutes పడుతుంది. మొత్తం జర్నీ మనకి 2.5 hours జర్నీ పడుతుంది. అలాగే వెయిటింగ్ చూసుకున్న 1 hour వేసుకోండి. సుమారు మనకి 3.5 hours నుంచి 4 hours దాకా పడుతుంది బస్ ద్వారా అహోబిలంకి చేరుకుంటాకి. ఒక పూట పోతుంది. టైం పట్టినా పర్లేదు, మేము అహోబిలంలో స్టే చేస్తాము అనుకున్న వాళ్ళైతే బస్ అయితే చూస్ చేసుకుని, అది మీ చాయిస్. మేమైతే క్యాబ్ చూస్ చేసుకున్నామండి. ఎందుకంటే ఒక్క రోజులో అహోబిలంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రదేశాలన్నీ కవర్ చేయాలనుకున్నాము. అహోబిలం మనకి 2 days పడుతుందండి కవర్ చేయడానికి. కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 1 dayలో కూడా మనం కవర్ చేయొచ్చు. 1-2 ప్రదేశాలు తప్ప. నేను లాస్ట్ వీడియోలోనే షేర్ చేశానండి ఏ హోటల్లో స్టే చేశాను, ఎంత పడిందని. మేము హోటల్ పల్లాస్ ప్రైడ్లో స్టే చేసామండి నంద్యాలలో. వాళ్ళని అడిగితే మాకు కార్ నెంబర్ ఇచ్చారండి. ఇంకా అలాగా క్యాబ్ మాట్లాడుకొని స్టార్ట్ అయ్యాము. ముందుగా మనం అహోబిలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, క్లియర్గా చూడండి. మొదటిది వచ్చేసరికి దిగువ అహోబిలము, రెండోది నవనరసింహస్వామి టెంపుల్స్ అండి. దాంట్లో మొదటిది వచ్చేసరికి అహోబిలము, రెండోది క్రోధానరసింహస్వామి టెంపుల్, దీన్ని వరాహ నరసింహస్వామి టెంపుల్ కూడా అంటారు. మూడోది జ్వాలా నరసింహస్వామి టెంపుల్, నాలుగోది మాలోల నరసింహస్వామి టెంపుల్, ఐదోది కారంజ, ఆరోది యోగానంద, ఏడోది ఛత్రపట, 8వ భార్గవ, 9వది పావన నరసింహస్వామి టెంపుల్. ఇవండి మొత్తం నవనరసింహస్వామి టెంపుల్. ఇవి కాకుండా ఉగ్రస్తంభం, ప్రహ్లాదపడి, చెంచులక్ష్మి టెంపుల్, భవనాశిని రివర్, నవనరసింహస్వామి టెంపుల్స్ ప్లస్ ఇవన్నీ కలిపి మొత్తం 14 వచ్చినాయి కదండి. వీటిలో ఉగ్రస్తంభము, చెంచులక్ష్మి తప్ప మిగతావన్నీ ఒక్క రోజులో కవర్ చేశామండి. ఈ 14లో కొన్ని ట్రెక్కింగ్ చేయాల్సినవి ఉన్నాయి, అంటే కాలినడకన అడవిలో వెళ్ళి చూడాల్సిన టెంపుల్స్ ఉన్నాయి. కొన్నేమో జీప్ మాట్లాడుకుని వెళ్ళాల్సినవి ఉన్నాయి. మిగతావి ఆటో కానీ లేకపోతే కార్ కానీ మాట్లాడుకుని వెళ్ళాల్సినవి ఉన్నాయండి. ఈ వీడియోలో అహోబిలంతో పాటు అడవిలో నడక మార్గాన వెళ్ళి దర్శించవలసిన దేవాలయాలను కవర్ చేయబోతున్నానండి. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలము 11 కిలోమీటర్లు ఉంటుందండి. మేము వచ్చేసాము ఎగువ అహోబిలానికి. గుడికి 1/2 kilometer ముందే మనం వెహికల్ని పార్క్ చేసేసుకోవాలండి. ఏ వెహికల్లో వస్తే ఆ వెహికల్ని ఇక్కడ పార్క్ చేసేసుకోండి. అలాగే అడవి లోపల వెళ్ళి మనం చూడవలసిన దేవాలయాలు కవర్ చేయాలంటే తప్పకుండా గైడ్ ఉండాలండి. గైడ్ ఉంటేనే కదా మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాగలుగుతాం. అలాగే అక్కడున్న ప్లేసెస్ యొక్క విశిష్టతను తెలియజేయటానికి ఒక గైడ్ కావాలి కదండి. అందుకనే ఒక గైడ్ మాట్లాడుకున్నాము. తమ్ముడు పేరు వచ్చేసరికి చిన్న అండి. 1000 rupees ఛార్జ్ చేశారు మాకు చూపించడానికి. మేము నడుచుకుంటూ గుడి దాకా వచ్చేసామండి. మా పేరు ఇక్కడ అహోబిలం గైడ్. నా పేరు వచ్చేసి చిన్న. ఇక్కడ మేము మీకు టెంపుల్స్ ఏ స్థలం కావాలన్నా చెప్తాం, ఏ చరిత్ర కావాలన్నా చెప్తాం. ఇక్కడ ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క గైడెన్స్ ఫీజు ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ స్వామివారి ఇక్కడ 2 కొండల్ని విభజించారు. ఆ యువాకరంలో ఉండేది వచ్చేసి స్వామివారి నామం, ఆ కొండ పేరు వచ్చేసి వేదాద్రి, ఈ కొండ పేరు వచ్చేసి గరుడాద్రి. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి మనకు కాలభైరవుడు, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపాలకుడు. వీలైనంత వరకు మీరు పొద్దున్నే స్టార్ట్ అవ్వండి, అప్పుడే మ్యాక్సిమం అన్నీ కవర్ చేయొచ్చు. మేము 5:40కి అలాగే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడికి వచ్చేసరికి 6:45 అలా అయ్యింది. కార్ పార్కింగ్, గైడ్ మాట్లాడుకోవడం, ఇక్కడ దాకా నడుచుకుని వచ్చేసరికి మాకు 7:15 అలా అయ్యింది. ఇక్కడ టిఫిన్ ఫినిష్ చేసుకున్నామండి. వెళ్ళే కొద్దీ ఇంకేమీ దొరకదంట, అందుకే ఫాస్ట్గా టిఫిన్ ఫినిష్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇలా కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ ఎక్కంగానే మనకి ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి చేరుకుంటాము. నేను ఇప్పుడు దాకా చేసిన జర్నీల్లో బాగా నచ్చింది నాకు ఈ యాగంటి అలాగే అహోబిలం అండి. చాలా బాగుంటాయి. అందమైన కొండల మధ్య పచ్చదనంతో జలపాతాలు, కొంచెం కష్టమే ఎక్కడం కనుక, అడవిల లోపల నడవడం అది కష్టమైనా సరే ఆ ప్రకృతి అందాలు చూస్తూ ఉంటుంటే ఆ కష్టం మర్చిపోతాము, అంత బాగుంటుంది జర్నీ. అందుకే వీడియోని చివరి దాకా చూడండి, నా అనుభవాలను మీతో పంచుకుంటాను. నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ డోలీలు కూడా ఉన్నాయండి. డోలీ వచ్చేసరికి 4000 అని చెప్పారు. మేమైతే ఇక్కడ స్టిక్స్ తీసేసుకున్నామండి. అడవి లోపల మనకి నడవడానికి చాలా సపోర్టెడ్గా ఉంటాయండి. 10 రూపీస్ పడింది ఒక్కొక్క స్టిక్ తీసేసుకుని గైడ్కి ఇచ్చేసేసి దర్శనానికి బయలుదేరాము. అహోబిల ఉగ్రనరసింహ స్వామిని దర్శించుకుంటాకి బయలుదేరామండి. అహోబిలం ఉగ్ర నరసింహస్వామి అలాగే క్రోధ అంటే వరాహ నరసింహస్వామి దేవాలయంకి సంబంధించిన కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి అహోబిల లక్ష్మీ నరసింహస్వామి. అహోబిలం, అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గృహ. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే గృహ ఉంటుందన్నమాట లోపల. స్వామివారు ఇక్కడ అవతారం ఎందుకు ఎత్తారంటే ప్రహ్లాదుడికి దర్శనం ఇస్తారు మేడం. స్వామివారు ఇక్కడ ఉగ్ర రూపంలో తిరుగుతుంటారు కదా, అప్పుడు ఇక్కడ మనకు స్వామివారు ప్రహ్లాదుడు శాంతపరుస్తాడనమాట. ఎంతమంది దేవతలు వచ్చి స్వామివారిని శాంతపడి కోరమన్నా శాంతపడ్డాడు మేడం. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి స్వామి శాంతపడు, నా తండ్రిని సంహరించావు కదా అని కోరితే అప్పుడు స్వామివారు శాంతపడ్డ తర్వాత ప్రహ్లాదుడిని రాజును చేస్తాడు మేడం. ఇక్కడ ఇది మేడం ఈ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి హిస్టరీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక 1/2 కిలోమీటర్లో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. అక్కడ వచ్చేసి వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎందుకు ఎత్తాడంటే హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మేడం. హిరణ్యాక్షుడు ఏమో ఆకాశం పైకి వెళ్ళి భూమాతని హింస పెడుతుంటాడు మేడం. హింస పెడుతూ ఉండగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు స్వామి ఆ రాక్షసుడిని సంహరించండి అని అడుగుతుంది మేడం. అప్పుడు స్వామివారు వరాహ అవతారం ఎత్తుతారు మేడం. వరాహ అంటే స్వామివారు దంతాలతో వస్తారు మేడం. ఇలా దంతాలతో వచ్చి ఆ భూమిని పట్టుకుంటాడు మేడం. దంతాల మీద భూమి పెట్టుకొని తర్వాత వరాహ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని భూమి పైనింటి తోసివేయగా భూమి మీద పడి రక్తం కక్కుని చనిపోతాం మేడం. అలా సంహరించాడు మేడం అక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. అహోబిల ఉగ్ర నరసింహస్వామి గరుడాద్రి, వేదాద్రి కొండలను వేరు చేస్తూ మధ్య భాగంలో స్వామివారి ఆలయ రాజగోపురం కనిపిస్తుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడింది. స్వామివారు మాత్రం సహజసిద్ధంగా ఏర్పడిన గృహాలయంలో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. జయ విజయులను దాటుకొని ముఖమండపంలో ప్రవేశించగానే గర్భగుడి పక్కనే ముఖమండపంలో కుడివైపున ఒక చిన్న గృహలో మహేశ్వరుడు నరసింహస్వామిని గురించి తపస్సు చేస్తున్నట్లుగా శివలింగము, ఎదురుగా జ్వాలా నరసింహస్వామి కనిపిస్తారు. ఇక్కడ శివుడు నరసింహస్వామిని స్తుతిస్తూ మంత్రరాజపద స్తోత్రాన్ని చేశాడని ప్రతీతి. కనుకనే అన్నమయ్య అహోబిలేశ్వరుడు అన్నాడు. గర్భాలయంలోకి వెళ్ళగానే ఎత్తైన వేదికపై సుమారు 2 అడుగుల ఎత్తైన శాలిగ్రామం శిలారూపంలో స్వయంభూగా వెలిసిన ఉగ్రనరసింహస్వామి కనిపిస్తారు. దేవదేవుడు సుఖాసీనుడయ్యి ఒక పాదాన్ని మడిచి మరో పాదాన్ని కిందకు వదిలి తొడపైన హిరణ్యకశిపుణ్ణి వేసుకుని 2 చేతులతో ఉదరం చీలుస్తుండగా పక్కనే నమస్కరిస్తూ నిలబడిన ప్రహ్లాదుడితో కూడిన దివ్యమంగళ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. స్వామివారిని కనురాల దర్శించుకోండి.
చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇది పావన నరసింహస్వామికి వెళ్ళటానికి వే అండి. కానీ ఎవ్వరూ వెళ్ళరు, చాలామంది జీపే మాట్లాడుకుంటారండి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మేము స్టార్ట్ అయిపోయామండి. క్రోధ అంటే వరాహ నరసింహస్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. జలపాతాలతో పచ్చదనంతో అందమైన అడవి మార్గాన మనం ప్రయాణించబోతున్నాము. భవనాశిని నది కొండలను తొలుచుకుని ఒక జలపాతంగా కనిపిస్తుంది. అక్కడక్కడ రాక్షస సంహారం తర్వాత కూడా ఉగ్రరూపాన్ని వీడని స్వామికి శైత్యోపచారాలను చేయటానికి ఆకాశగంగ ఈ క్షేత్రానికి దిగు వచ్చింది. భవనాశిని అంటే భవం అంటే పుట్టిక, నాశిని అంటే నశింపజేయునది. భవనాశిని అంటే మరో జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. ఇక్కడ కనిపిస్తుంది భవనాశిని నది అండి. అక్కడక్కడ ఇలాగా జలపాతాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ వరాహ నరసింహస్వామి వారు హిరణ్యాక్షవదను గుర్తిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఇక్కడ స్వామివారు త్రిభంగి భంగిమలో వరాహ ముఖాన్ని, మానవ శరీరాన్ని, సింహవాలం వంటి వాలాన్ని కలిగి 2 చేతులను తన నడుంపై నిల్చోగా భూదేవి స్వామివారి ముట్టెను కౌగిలించుకున్నట్లుగా విచిత్ర భంగిమలో దర్శనమిస్తారు. మనం నెక్స్ట్ టెంపుల్ వెళ్ళేది జ్వాలా నరసింహస్వామి. ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది, 500 స్టెప్స్ వస్తాయి. అక్కడ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి ఎందుకు అవతారం ఎత్తాడంటే హిరణ్యకశిపుడు జ్వాలా నరసింహస్వామికి శత్రువు ఎలా అయ్యాడంటే హిరణ్యకశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడిని ఇక్కడ వరాహలో స్వామివారు సంహరించారు మేడం. ఇక్కడ సంహరించిన తర్వాత ఆయనకు హిరణ్యకశిపుడికి జ్వాలా నరసింహస్వామి మీద కోపం వస్తుంది మేడం. ఎందుకంటే ఆయన తమ్ముడినే సంహరించాడు కదా, అందుకని కోపం వస్తుంది మేడం. జ్వాలా నరసింహస్వామి అక్కడ ప్రహ్లాదుడికి భక్తుడు మేడం. ప్రహ్లాదుడు జ్వాలా నరసింహస్వామి భక్తుడు. అక్కడ వచ్చేసి ప్రహ్లాదుడు ఏమో స్వామివారిని పూజిస్తూ ఉండగా హిరణ్యకశిపుడు ఆ స్వామివారిని పూజించవద్దు, ఆయన నాకు శత్రువు అని చెప్తాడు మేడం. ఆయన కూడా వినకుండా ప్రహ్లాదుడు పూజిస్తూనే ఉంటే అప్పుడు ప్రహ్లాదుడిని హింస పెడతాడు మేడం. ఫస్ట్ విషం తాగించి తర్వాత పైనింటి తోసివేసి తర్వాత లోయలో పడేస్తాడు మేడం. ఆయన కూడా ప్రహ్లాదుడికి ఏం కాదు మేడం. అది జరిగిన తర్వాత జ్వాలా నరసింహస్వామి ఏ స్తంభంలో ఉన్నాడంటే ఇదంతా హిరణ్యకశిపుడి కోట మేడం. ఇప్పుడు మనం ట్రెక్కింగ్ వెళ్ళేది మొత్తం ఈ కొండలు మొత్తం హిరణ్యకశిపుడి కోటలు మేడం. అక్కడ కోట తర్వాత హిరణ్యకశిపుడు వచ్చేసి జ్వాలా నరసింహస్వామి 8 చేతులు ఉంటాయి మేడం. స్తంభం, ఉగ్రస్తంభం అంటారు కదా, ఆ స్తంభంలో నుండి చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించేటకు జ్వాలా టెంపుల్ దగ్గర 8 చేతులు ఉంటాయి మేడం స్వామివారికి. 2 చేతులతో శంఖహస్తం చక్రహస్తం పట్టుకొని, 2 చేతులతో తలా కాళ్ళు పట్టుకొని, 2 చేతులతో పొట్ట చీలుస్తూ పేగుల మెడలు వేసుకుంటాడు మేడం. అలా హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడు బ్రాహ్మణ్స్ మేడం. ఆయన రక్తపు బొట్టు ఒక చుక్క కింద పడ్డా మళ్ళీ బతుకుతాడు మేడం. అందుకని గరుత్మంతుడు స్వామివారి పాదాల కింద కూర్చుంటాడు మేడం. అలా కూర్చున్న తర్వాత గరుత్మంతుడు కొండలు కనిపిస్తాడు మేడం మనకి జ్వాల దగ్గర నుండి. అక్కడ కొండ ఆకారంలో గరుత్మంతుడు ఉంటాడు మేడం. అలా హిరణ్యకశిపుడిని సంహారం చేస్తారు మేడం. విన్నారు కదండి జ్వాలా నరసింహస్వామి సంబంధించిన స్టోరీని. చిన్న నాకు ఏదైతే చెప్పాడో యాస్టీస్గా అలాగే పెట్టేశానండి. చూస్తున్నారు కదండి, జ్వాలాకి వెళ్ళే రూట్ అంతా మనకు కొంచెం కష్టతరంగా ఉంటుంది. కొండరాళ్ళు ఉంటాయండి, అలాగే వాటర్లో స్టోన్స్ అనేవి జారుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ స్టెప్ వేయాలో జాగ్రత్తగా చూసి వేయాలి. గైడ్ మనతో ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. అలాగే స్టెప్స్ కూడా కొన్ని చోట అసలు బాగోవు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా చిన్న టిప్ అండి, మనకి సైడ్ కాలు అనేది సైడ్కి వేస్తూ ఎక్కడం వల్ల మనకి కాలు అనేవి నొప్పి రావు ఎక్కువగా. దానివల్ల ఎక్కువ స్టెప్స్ ఎక్కగలుగుతామండి. ఇక్కడ 500 స్టెప్స్ ఎక్కాలంటే అర్థం చేసుకోండి, మనం జాగ్రత్తగా ఎక్కాలి. అంతేకాకుండా మీతో పాటు బ్యాక్ ప్యాక్లో చిన్న వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ కానీ తీసుకుని వెళ్ళండి. వాటర్ అనేది తీసుకెళ్ళాము, ఎక్కువ వాటర్ తాగకండి ఎక్కేటప్పుడు. జస్ట్ ఒక సిప్ మాత్రమే వేయండి, లేకపోతే తొందరగా ఎక్కలేరు. అలాగే స్నాక్స్ తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువగా కోతులు ఉంటాయి అక్కడ, తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అడవిలో చూసేవి క్రోధ, జ్వాలా నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, అలాగే ప్రహ్లాదపడి, ఉగ్రస్తంభం. మేమైతే ఉగ్రస్తంభం కవర్ చేయట్లేదండి, అది చాలా టైం పట్టేస్తుంది, చాలా కష్టతరం అండి. కానీ మీకు రూట్ మాత్రం చూపిస్తానండి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. వేదాద్రి గరుడాద్రి మధ్యనున్న అచల మేరు పర్వతం
కి దిగువ భాగాన నెలకొని ఉంది ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, అదే అండి. ఇంకా పైకి ఎక్కాలి మనం. ఈ ఎక్కే మార్గంలోనే మనకి ఉగ్రస్తంభానికి వే ఉంటుందండి. చూడండి అసలు ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు, కానీ గైడ్ సపోర్ట్ ఉంటే ఎక్కచ్చండి. ఉగ్రస్తంభం అంటే జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించడానికి ఈ స్తంభం నుంచి బయటకు వచ్చారని ప్రతీతి. ఇందాక చూపించాను కదండి ఉగ్రస్తంభానికి దారి. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు అచలమేరు పర్వతాన్ని అధిరోహించి వెళ్తే మనం ఉగ్రస్తంభానికి చేరుకుంటాము. ఉగ్రస్తంభం చూడలేకపోయినా మాలోలం నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళే దారిలో మనకి ఉగ్రస్తంభం క్లియర్గా కనబడుతుందండి. అక్కడికి చూపిస్తాను. ఉగ్రస్తంభం పైన మనకి పాదాలు అలాగే యంత్రం ఉంటుందండి. వచ్చేసామండి జ్వాలా నరసింహస్వామి దేవాలయం దగ్గరికి. ఎంత కష్టపడ్డామో ఆ కష్టం మొత్తం అంతా మర్చిపోతామండి, అంత అందంగా ఉంది. ఒక్కసారి చూడండి ఇక్కడ మనం దేవాలయానికి వెళ్ళే దారిలో కొండపై నుంచి వాటర్ అనేది అలా జారుతూ ఉంటుందండి. అసలు చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుంది, మీరు కూడా చూసేయండి. ఇందాక కథలో తెలుసుకున్నాం కదండి, గరుడ పీఠాన్ని అధిరోహించి జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించారని. ఆ గరుడ వాహనానికి ప్రతీక ఈ 3 కొండలు, అటుపక్క ఇటుపక్క రెక్కల కింద మధ్యలోది ముఖ భాగం కింద కనిపిస్తుందండి. గరుడ వాహనం కింద జ్వాలా నరసింహస్వామి రాక్షస సంహారం తర్వాత కూడా ఉగ్రరూపాన్ని వీడని స్వామికి శైత్యోపచారాలు చేయడానికి ఆకాశగంగ ఈ క్షేత్రానికి దిగిరాగా స్వామి తన చేతులను ఈ నదిలో శుభ్రం చేసుకున్నాడంట. అందుకే ఈ నదికి భవనాశిని అని పేరు వచ్చింది. స్వామివారు తన రక్తపు చేతులను కడిగిన నీటి కుంట ఇక్కడ ఉందండి, చూపిస్తాను పదండి. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంటుందండి. అసలు నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుందండి. మహానందిలో కానీ యాగంటి ఈ అహోబిలంలో ఉన్న ఈ కుండం కానీ చూస్తుంటే వాటర్ అనేది ఇంత ప్యూర్గా సహజ సిద్ధంగా ఎలా ఉందనేది అసలు భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. వాటర్ తాగుతుంటుంటే ఆ రుచి కూడా ఒక అనుభూతి అండి. ఇది చెప్పడానికి కుదరదు, మీరు వెళ్ళినప్పుడు అనుభూతి చెందాలి. ప్రకృతి ఒడిలో ఏదైనా సరే సహజసిద్ధంగా అందంగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది కదండి. ఇక్కడ దీపాలు అమ్ముతారండి, దీపారాజన చేసుకుంటాకి. అలాగే తులసిమాల కూడా అమ్ముతారు. దీపారాజన చేసుకుని స్వామివారిని దర్శించుకుంటాకి వెళ్ళిపోయాము. స్వామివారిని చూసేయండి మీరు కూడా. సత్యయుగంలో జరిగిన నరసింహస్వామి కథలో ఉన్న కొన్ని సంఘటనలకు ప్రతీకగా ఉన్న ప్రదేశాలను చూడటం మన అందరి అదృష్టము. ఈ వీడియో చూసాక మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కదండి, అందుకని మిగతావన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతాను. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు సెలవు.